సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే విశేషంగా భక్తులు హాజరై గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణకు ఉండగా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని రకాల స్టాళ్లతో పాటు వైద్య శిబిరాలు, 130కి పైగా తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. మరి కాసేపట్లో తొలి పావంచ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ చేయనున్నారు. స్వామి పుష్పరథం ప్రారంభం కానుంది. సింహాచలంలో గిరి ప్రదక్షిణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, సింహాచలంలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. సింహాచల దేవాలయం ఆలయ అనువంశ ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు ఏదైతే ప్రచార రథాన్ని ప్రారంభించి ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ముఖ్యంగా ఉదయం నుంచే భక్తులంతా కూడా అక్కడికి వెళ్ళి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. కానీ అధికారికంగా చూసుకున్నట్లయితే కనుక ఆలయ అనువంశ ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఆ పుష్పక రథాన్ని ప్రారంభించిన తరువాత ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమైంది. చూసుకోవచ్చు, భక్తులు మాత్రం చాలా అధిక సంఖ్యలో అయితే హాజరయ్యారు. తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి దాదాపుగా 32 కిలోమీటర్ల మేర వీరంతా కూడా గిరి అంటే కొండ చుట్టూ కూడా సింహాచలం కొండ చుట్టూ కూడా తిరిగి మరలా తొలిపావంచ వద్దకు చేరుకొనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి 2600 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకోకుండా ఉండేందుకు ట్రాఫిక్ని సైతం కూడా దారి మళ్లించడం జరిగింది. మరొక వైపు స్వచ్ఛంద సంస్థలతో పాటు వైద్య శిబిరాలు అలాగే అంబులెన్సులు సైతం కూడా ఏర్పాటు చేశారు. ఏ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్నప్పటికీ ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ హుటాహుటిన వారిని తరలించేందుకు సైతం కూడా అంబులెన్స్ సిద్ధం చేశారు. మరొక వైపు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో త్రాగునీరు, ఆహారం సైతం కూడా అందిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అయితే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. అదే జార్జ్, మనం చూసినట్లయితే ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి భక్తులైతే పెద్ద సంఖ్యలో వచ్చారు. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ గా అయ్యే విధంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మనం భావించవచ్చా? ఎలాంటి ఘటనలకు తావు లేకుండా? ఖచ్చితంగా అయితే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ దేవాలయానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ సమస్య తలెత్తకోకుండా వారి వచ్చిన వాహనాలు ఎవరైతే గిరి ప్రదక్షిణకు వస్తారో వారి వాహనాలన్నింటినీ కూడా కొన్ని పార్కింగ్ స్థలాలను కూడా ఉంచడం జరిగింది. అంతేకాకుండా ఆలయం తరపున చూసుకున్నట్లయితే కనుక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మరొక వైపు అంబులెన్స్లు సైతం కూడా సిద్ధం చేశారు. ఉచిత బస్సులు సైతం కూడా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకోకుండా ఉండేందుకు, ఎందుకంటే తొలపావంచి వద్ద కొబ్బరికాయ కొట్టి వాళ్ళు బయలుదేరుతారు కాబట్టి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దాదాపుగా 80 బారికేడ్లు సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, భక్తులు సైతం కూడా వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి కార్యక్రమాలు? నా పేరు వేదుల అనురాధ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇదే మొదటి ఏడాది నేను గిరి ప్రదర్శనకి చూడడం. నేను పుట్టిన తర్వాత అంటే విన్నాను, కానీ ఇంత అద్భుతమైన జనసందోహాన్ని నేను ఎక్కడ చూడలేదు. చాలా కంట్రోల్డ్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేశారు. మా తమ్ముడు కందాల శ్రీనివాస్ క్యాటరింగ్ వాళ్ళు లాస్ట్ 17 ఇయర్స్ నుంచి ఏదో ఒక ఆహార పదార్థం ఆ సేవ చేయడానికి నేను వచ్చాను. ఈరోజు మమ్మల్ని అందరినీ ఒక 50 మందిని గరీబ్ రథ్లో వచ్చాము. ఫ్లైట్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఖర్చులు ఆయన 15 లక్షలు పెట్టుకుని ఆయన చేస్తున్నారు మొత్తం కార్యక్రమం అంతాను. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. నా పేరు అనిపిండి అనంతలక్ష్మి. మేము హైదరాబాద్ చిక్కడపల్లి నుంచి వచ్చాము. ఈ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మా తమ్ముడు శ్రీనివాస్, అతను సర్వీస్ మేము చేయడానికి వచ్చామన్నమాట. చాలా చక్కగా ఉందండి. ఇంతమందిని చూడడం చాలా మా అదృష్టం. అది క్లైమేట్ కూడా దేవుడి దయ వల్ల మంచిగా అనుకూలించింది. అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భక్తుల మాటల్లో కూడా మనం చూసుకోవచ్చు, వాతావరణం కూడా చాలా బాగా అనుకూలించింది. ఆలయ అధికారులు సైతం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ముఖ్యంగా అధికారులు సైతం కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో చాలా చక్కగా ఈ గిరి ప్రదక్షిణ అనేది సాగుతుందని చెప్తున్నారు. భక్తులు సైతం కూడా అంతే ఉత్సాహంతో ఈ 32 కిలోమీటర్ల మేర కాలినడకన బయలుదేరుతూ వారు ఆ రథాన్ని దర్శించుకొని అనంతరం వాళ్ళంతా కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైట్ జార్జ్.